మరెక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా అని వదిన గారి ఉద్దేశం. ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళింది అంటే అర్థమేంటి? పారిపోయిందనేగా. శ్యామ ఎక్కడికి పారిపోలేదత్తయ్యా. పూలు తీసుకురావడం కోసం బయటికెళ్ళింది. నాకు చెప్పే వెళ్ళింది. ఇంకో 10 నిమిషాల్లో పూజ పెట్టుకుని పూల కోసం ఇప్పుడు బయటకు వెళ్ళడమేంటి? పూజకు కావలసిన 11 రకాల పూలు ముందే తను సిద్ధం చేసి పెట్టుకుంది. తీరా ఇందాక వెళ్ళి చూసేసరికి అక్కడ ఉండాల్సిన 11వ రకం పూలు లేవు. ఆ పూలు పెట్టిన పళ్ళెం ఖాళీగా ఉంది. పదకొండు రకాల పూలు తెప్పిస్తున్నాను. అందులో ఒక రకం పూలు మిస్ అయినా పూజ జరగదు. శ్యామ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అర్థమైపోలేదమ్మా. కరెక్ట్ గా పూజ టైం అప్పుడు ఒక రకం పూలు మానేసేస్తాను కదా. థ్యాంక్స్ చిలకమ్మ, చెప్పిన పని చెప్పినట్టు చేశా. పూజ కోసం సిద్ధం చేసి పెట్టుకున్న పూలు మాయమవడమేంటి? ఎవరు చేస్తుంటారా పని? అదే అర్థం కావట్లేదు అత్తయ్యా. వసంత, వసంత, వసంత. నాన్నగారు పిలుస్తున్నారు, పదండి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? పళ్ళెంలో పువ్వులు నువ్వే మాయం చేసావని ఎవరికి తెలీదులే. రా. అది కాదమ్మా, మరేంటి? ఆ పువ్వులు నేను తీయలేదు. నువ్వు తీయలేదా? తెల్లారగట్లే ఆ పువ్వులు తీద్దామని నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ పళ్ళెం ఖాళీ అయిపోయి ఉన్నదమ్మా. అప్పటికే ఆ పూలు ఎవరో తీసిస్తున్నారమ్మా. ఒకవేళ గురువమ్మ ఏమైనా తీసిందా? తీస్తే నాకు చెప్పేదే. నాన్నగారు. వసంత, పూజకి వేళవుతోంది. ఆ అమ్మాయి అన్నీ సిద్ధం చేసిందా? తను బయటికెళ్ళింది నాన్నగారు. ఆరున్నరకి కులదేవత పూజ చెయ్యాలని చెప్పాను కదా,
బయటికి ఎందుకు వెళ్ళింది? తాతగారు తను పువ్వులు తీసుకురావడం కోసం వెళ్ళింది. పూల కోసం ఇప్పుడు వెళ్ళటం ఏమిటి? అవన్నీ ముందే ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ ముందే చేసింది తాతగారు. కాకపోతే పళ్ళెల్లో పెట్టిన 11 రకం పూలు మాయమయ్యాయి. అవి తేవడం కోసం వెళ్ళింది. పళ్ళెంలో పెట్టిన పూలు మాయమవటం ఏమిటి? అదే అర్థం కావట్లేదు నాన్నగారు. అఖిల్ క్షేమం కోసం చెయ్యాల్సిన పూజ ఇది. ఇప్పుడు జరుగుతుందో లేదో అని నాకు భయంగా ఉంది. పది నిమిషాల్లో అది తేలేదు. ఈసారి అది బ్యాగ్ సర్దుకుని వెళ్ళడం గ్యారంటీ. ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటే. అత్తారింట్లో అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి. నీ గురించి మేము ఊళ్ళో అందరి ముందు గర్వంగా చెప్పుకునేలా నువ్వు అత్తారింట్లో నడుచుకోవాలి. అది నా కోరిక. మమ్మీ, నువ్వేం కంగారు పడకు. పూజ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అఖిల్? పూజ మొదలు కావడానికి ఇంకో 10 నిమిషాలే టైం ఉంది. శ్యామ ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఊరుగాని ఊళ్ళో ఎక్కడన్నా తప్పిపోతే ఏంటి పరిస్థితి? గురువమ్మ చెప్పింది కూడా నిజమే కదా. ఇంత పెద్ద మహానగరంలో తను మిస్ అయిపోతే ఎక్కడని వెతకగలం? చిన్న లోపం జరిగిన అఖిల్కి అమంగళం జరుగుతుంది. ఆ ఇంటి బాగు కోసం, ఆయన క్షేమం కోసం చేసే పూజ ఇది. నేను ఎలాగైనా వెళ్ళాలి. అలాంటిది ఏం జరగదు మమ్మీ. తను ఎక్కడుందో చూసి నేను తీసుకొస్తాను. అదిగో శ్యామ వచ్చేసింది. తాతగారు, పూజకి కావాల్సిన పువ్వులు సిద్ధం.
పూలు సరే, నీ పాటికి నువ్వు అలా ఒక్కదానివే బయటికి వెళ్ళిపోవడమేంటి? ఊరుగాని ఊర్లో తప్పిపోతే నిన్ను వెతకలేక మేమెంత ఇబ్బంది పడాల్సొచ్చేది. మీ వాళ్ళొచ్చి మా అమ్మాయిని ఏం చేశారు అని అడిగితే మేం ఏం సమాధానం చెప్పగలిగేవాళ్ళం? క్షమించండి. ఆయన క్షేమం కోసం చేస్తున్న ఈ పూజ ఆగకూడదని శ్యామా, చేతికా దెబ్బలేంటి? ఈ పువ్వులు కొయ్యడానికి ముళ్ళ పొదల్లోకి వెళ్లాల్సి వచ్చిందక్క. అక్కడికి వెళ్ళి పువ్వులు కోస్తున్నప్పుడు కాలు జారి ముళ్ళ పొద మీద పడ్డాను. ముళ్ళు కొంచెం గీరుకుపోయాయి అంతే. అంత కష్టపడి ఈ పూలు కోసుకొచ్చావా? ఇష్టంగా పని చేసినప్పుడు కష్టంగా అనిపించదు కదక్కా. ఇష్టపడో కష్టపడో పూలు తెచ్చింది. ఓకే, ఇంతకీ ఆ పళ్ళెల్లోంచి పూలు ఎలా మాయమయ్యాయి? పదకొండు రకాల పూలతో కులదేవతకి పూజ చేయాలని చెప్పాను. ఈ రకం పూలు ఇక్కడ దగ్గరలో ఎక్కడా దొరకవు. వీటిని దాచేస్తే శ్యామ ఏం చేస్తుందో చూద్దాం. తన భర్త క్షేమం కోసం జరిగే ఈ పూజని ఎలా జరిపిస్తుందో చూద్దాం. మాయమైన పూల గురించి ఎవరూ ఆలోచించరేంటి? మాయమైన పూల గురించి కాదు, పూజా సమయానికి పూలతో ప్రత్యక్షమైన శ్యామ గురించి ఇప్పుడు ఆలోచించాలి. కులదేవత ఎవరో తను తెలుసుకుందో లేదు, కులదేవత పూజ జరుగుతుందో లేదో చూద్దాం పదండి.
పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగానే చేశావు. మరి కులదేవత ఎవరో తెలుసుకున్నావా? ఆ పీఠం మీద కులదేవత ప్రతిమ పెట్టావా? కులదేవత ఎవరో తెలుసుకోలేదు తాతగారు. కానీ ఆ పీఠం మీద కులదేవత ప్రతిమ పెట్టాను. కులదేవత ఎవరో తెలియకుండా ఆ కులదేవత ప్రతిమ ఎలా పెడతావు? చూపిస్తాను రండి. కులదేవత అన్నావు, ఆవు బొమ్మ పెట్టావేంటి? ఆవు అని అంత తేలిగ్గా తీసేయకండి. ఇది కామధేనువు, క్షీరసాగర మదనంలో పుట్టిన కామధేనువు. కోరిన కోర్కెలు అన్నీ తీర్చే కామధేనువు. ఈ కామధేనువు కొమ్ము పై భాగాన బ్రహ్మ, కొమ్ము మధ్య భాగాన విష్ణువు, కొమ్ము చివరి భాగాన శివుడు ఉంటారని చెప్తారు. ఆ త్రిమూర్తులకి ప్రతిరూపమైన ఈ కామధేనువులో సర్వదేవతలు కొలువై ఉంటారు. కామధేనువు పూజ చేస్తే కులదేవతకి పూజ చేసినట్టే అవుతుందని నువ్వు చెప్తే సరిపోదుగా, శాస్త్రం చెప్పాలి.